కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి తెలంగాణ గిరిజన బిడ్డ రమేష్ కార్తిక్ నాయక్ ఎంపికయ్యారు. డావ్లో ఘోర్ బంజారా కథల సంకలనానికి 2024 సంవత్సరానికి గాను రమేష్ కార్తిక్ నాయక్ని ఈ పురస్కారం వరించింది. అతి చిన్న వయసులో ఈ అవార్డుకు ఎంపికైన గిరిజన తెగకు చెందిన రచయిత కూడా రమేష్ కావడం విశేషం. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న రమేష్ కార్తిక్ నాయక్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. బిడ్డ రమేష్ కార్తిక్ నాయక్ని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించింది. డావ్లో తను రాసిన డావ్లో కథలకు గాను ఈ పురస్కారం వరించింది. ప్రస్తుతం మనతో పాటు కవి రమేష్ కార్తిక్ నాయక్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి రమేష్ గారు, అతి చిన్న వయసులో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వరించింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? ఆనందంగా ఉంది. నాకంటే కూడా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గ్రామీణ నేపథ్యం, ఒక గిరిజన తండా నుంచి వచ్చిన మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండే, ఎలాంటి మీ విద్యాభ్యాసం ఎలా కొనసాగింది, ఇలా కథలకు కానీ ఎలాంటి అంశాలు మిమ్మల్ని ప్రోత్సహించారు? అమ్మ నాన్న వ్యవసాయదారులు. అమ్మ నాన్నలే కాదు, దాదాపుగా మా జక్రన్పల్లి తండాలో అందరూ వ్యవసాయదారులే. మా వాళ్ళంతా కూరగాయలు అమ్మడానికి ఆర్మూర్కే వెళ్తారు. అండ్ నిజామాబాద్ జిల్లా అంటేనే ఇంకా దుబాయ్కి వెళ్తారని చాలా ఫేమస్ కాబట్టి ఇంకా మా వాళ్ళ జీవితాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బంజారా గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి రాయబడి లేదని అనిపించి నేను వెతికినప్పుడు, నాకు దొరకనప్పుడు నేను రాయడం మొదలుపెట్టాను. నేను 10th దాకా రెగ్యులర్గా కాస్త చదువుకున్నాను. అండ్ తర్వాత ఇంకా మొత్తం డిస్టెన్స్ ఎడ్యుకేషనే. అలా డిస్టెన్స్ చదువుకుంటూనే నా కవితలు, కథలు రాయడము, తర్వాత ఫ్రెండ్స్ కొంతమంది డబ్బులు పోగు చేసి మొదటి పుస్తకం వేయడం, తర్వాత కూడా నేను రాసే ప్రతిదానికి కూడా అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కావడం చేత ఏమైనా తప్పులున్నా ఏమున్నా కానీ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడము. లైక్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారితో కలిసి నేను ఇప్పుడు బంజారాలకు సంబంధించి వేరే కథలు సేకరించడం, డాక్టర్ పత్తిపక్క మోహన్ గారితో సంబంధించి ఎన్బిటీలో కాస్త వర్క్ చేయడము, లేదంటే సౌభాగ్య గారు అని చెప్పేసి ఒక రైటర్ ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా నాకు ఆయన సాన్నిహిత్యంతో ఇంకా ఆయన దగ్గర నేను చాలా పుస్తకాలు తీసుకొచ్చి చదువుకోవడము, ఇలా చాలా రకాలుగా ఇప్పుడు మా నిజామాబాద్ నుంచి చూసుకున్నట్లయితే చాలామంది రైటర్స్ చాలామంది ఉన్నారు. కానీ ఈ స్థాయి గుర్తింపు అనేది తొలిసారిగా మా జిల్లాకు కూడా రావడము, అందరు నిజామాబాద్ రచయితలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మా అమృతలత గారు కూడా చాలా ఆనందపడుతున్నారు. సో నిజానికి చాలామంది ఉన్నారు. నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే అది రమేష్ కార్తిక్ నాయక్ అనే ఒక వ్యక్తి ఇది కాదు. ఒక రకంగా చూసుకుంటే దాదాపుగా సామూహికంగా అందరూ కలిసి ఈరోజు ఒక రమేష్ కార్తిక్ నాయక్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారని నేను నమ్ముతున్నాను. సో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన అంశాలు ఏది, మీకు నచ్చిన కవి ఎవరు, ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు రాశారు, దానిలో ఎలాంటి అంశాలు ప్రస్తావన తీసుకొచ్చారు? నేను ఇప్పుడు దాకా మొత్తం 4 పుస్తకాలు రాశాను. మొదటిది బల్దేర్ బండి 2018లో వచ్చింది. ప్రస్తుతానికి ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి సిలబస్లో ఉంది పుస్తకం మొత్తం. తర్వాత ఇక్కడ మన తెలంగాణలో SRR BBR కాలేజ్లో ఒక కవిత సిలబస్లో ఉంది. తర్వాత ఢావ్లో 2వ కథా సంపుటి 2021లో తీసుకొచ్చాను. దీన్ని అన్వీక్షకి పబ్లిషర్స్ పబ్లిష్ చేశారు. తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఈ కేసులా అని ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారితో కలిసి 3 ఏళ్ళు మేము 55 కథల్ని సేకరించి వాటిని ఎడిట్ చేసి ఆ పుస్తకం తీసుకొచ్చాము. అది తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు జూలూరు గౌరీశంకర్ గారు వేశారు. తర్వాత ఇంకా అలాగే దాదాపుగా అన్ని పుస్తకాలు కూడా నావి రవీంద్ర భారతిలోనే మామిడి హరికృష్ణ గారు భాషా సాంస్కృతిక శాఖ నుంచి రిలీజ్ చేశాను. అంటే దాదాపుగా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు అంటే సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా నేనున్నానని చెప్పేసి నాకు ఎప్పుడు నా వెంట ఉన్నారు. పేరెంట్స్ మొదట్లో కొంచెం వ్యతిరేకత ఉన్నా కానీ ఇప్పుడు అందరికీ ఇష్టం. అండ్ తొలి రోజుల్లో కవితలు రాస్తున్న టైంలో పేరెంట్స్కి ఇష్టం లేనప్పుడు ఇంట్లో నుంచి నేను పారిపోయి మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంటే మా అత్త కానీ మా వదిన అక్కడ ఉండడంతో వీళ్ళకి అమ్మ నాన్నకి అటు వాళ్ళకి ఇలా గొడవలు అయ్యేవి. కానీ ఇప్పుడు అందరూ కూడా నేను ఏదో చేశాను అని వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. అండ్ ప్రభావితం అంటారా, ఇంకా నేను చదువుతున్న తొలి రోజుల్లో ఏదో రాసుకుంటూ ఉన్నాం అందరిలాగా, నేను కూడా రైటర్ అని చెప్పుకోవడానికి బడైపోవడం అంటాం కదా, చిన్న పిల్లోడిని కాబట్టి ఏదో రాసుకునేవాడిని. అలా ఫేస్బుక్లలో రాసుకుంటున్న క్రమంలో నాకు
కవి సంగమం అనే ఒక వేదికలో మెర్సీ మార్గరెట్ గారు పరిచయం చేస్తే ఇంకా అక్కడ ఫేస్బుక్లో రాయడం, వేరే రచయితలు పరిచయం అవ్వడం, వాళ్ళు నాది చదవడము, అది మెచ్చుకోవడంతో ఓకే ఇదేదో బాగుంది కదా అని ఇంకా రాయడం మొదలుపెట్టి ఇంకా అప్పటి నుంచి బంజారాల గురించి మా వాళ్ళ గురించే రాస్తున్నాను. అండ్ స్కూల్ డేస్లో కూడా టీచర్స్ మా విజయసాయి హై స్కూల్ బోధనలో చదువుకున్నాను. అక్కడ ఉన్నప్పుడు దాదాపుగా బొమ్మలు వేసుకుంటూ క్యాప్షన్స్ రాసేవాడిని. ఆ రకంగా ఒక రకంగా చాలా అంటే ఒక్క అంశం లేదు నేను రచయిత అవ్వడానికి, చాలా అంశాలు ఉన్నాయని చెప్పొచ్చు. మనతో పాటు మనతో బాగా రాసే వాళ్ళు ఉంటారు, మనకంటే అద్భుతంగా రాసే వాళ్ళు ఉంటారు. సో ప్రతిసారి కొన్ని అంటే స్టాండర్డ్స్ని చూసుకుంటారు, దాని ప్రకారంగా కమిటీ బహుశా ఈసారి నన్ను నిర్ణయించి ఉండొచ్చు. సో ఆనందంగా ఉంది, ఎందుకంటే షార్ట్ లిస్ట్ అవ్వడం కూడా చాలా గొప్ప అచీవ్మెంట్ అని నేను నమ్ముతాను. సో 3 సార్లు అయ్యాను అండ్ నా 2 పుస్తకాలు కూడా షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఇది నాలుగోసారికి అవార్డు వచ్చింది అండ్ చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ అవార్డు ప్రకటించిన సాహిత్య అకాడమీకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ జ్యూరీ మెంబర్స్ అయిన సీతారాం గారు కానీ, శిఖామణి గారు కానీ, ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారు కానీ అందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మీకు ఎలాంటి సాహిత్యం అంటే ఇష్టం? నాకు సాహిత్యం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఎంతసేపు మా వాళ్ళ గురించి వెతుక్కుంటూ మా వాళ్ళు ఎక్కడున్నారు అని మా వాళ్ళ గొంతుక కోసం వెతుక్కుంటున్న క్రమంలో నాకు మా వాళ్ళకి సంబంధించి అంటే అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళ గురించి సాహిత్యం ఎక్కువగా ఇష్టపడుతూ వేరే కూడా చదువుతాను. ప్రత్యేకంగా ఒకటి ఇష్టపడడం అనేది ఏమి ఉండదు. ఒక సాహిత్యంలో ఉన్నప్పుడు మనం అన్నీ ఇష్టపడాల్సి ఉంటుంది, అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. మనకు తెలిసినంత వరకు మనం ఏం రాయాలనేది మనకు ఒక అవగాహన ఉండాలి, ఒక కాన్షియస్నెస్ ఉండాలి. నేను ఏం రాస్తున్నాను, ఎందుకు రాస్తున్నాను. ఇప్పుడు అనొచ్చు నేను బడాయికి మా వాళ్ళని నేను ఏదో హైలైట్ చేయడానికి రాస్తున్నాను అది ఇదని. సో నేను ముందు నా కోసం రాసుకున్నాను, ఇప్పుడు మా వాళ్ళు కూడా దాన్ని వాళ్ళ కథలుగా చూసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇది సామూహికంగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరికీ చెందిన కథలు ఇవి. అండ్ త్వరలో ఖచ్చితంగా మొత్తం 35 గిరిజన తెగల నుంచి కూడా ఖచ్చితంగా కథలు రావాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తాయని కూడా నమ్ముతున్నాను ఈ అవార్డు వచ్చిన సందర్భంగా. సో మీరు అంటే ప్రధానంగా సాహిత్యం రాస్తున్నారు, ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి కథలు రాయబోతున్నారు? మీ తెగలకు సంబంధించి ఎలా ఉండబోతుంది, ఇతరకు సంబంధించి వారు ఎలా ఉండబోతున్నాయి? పరిస్థితుల్ని బట్టి నాకు ఏదనిపిస్తే అది రాసుకుంటూ నాకున్న ఒక క్లారిటీతో అలా ముందుకు వెళ్ళాలని అయితే అనుకుంటున్నా. ముఖ్యంగా మా వాళ్ళ గురించి మొదట రాద్దామని అనుకుంటున్నాను. మా వాళ్ళు అంటే ఒక బంజారానే కాదు, గోండు, కోయ, నాయక్పూడ్, సవర లాంటి అన్ని ట్రైబ్స్. ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మల్లిపురం జగదీష్ అనే ఆయన సవర ట్రైబ్ నుంచి ఉన్నారు, కుంజా కళ్యాణి గారు ఉన్నారు, సమ్మెట ఉమాదేవి గారు బంజారాల గురించి రాశారు, సూర్య ధనంజయ్ గారు, ధనంజయ్ నాయక్ గారు, కృష్ణ గుగ్లోత్, కృష్ణ చౌహాన్, ఇలా చాలామంది ఉన్నారు. సో ఒక అవగాహనతో ఏదో తోచింది చేసుకుంటూ వెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తంగా చూసినట్టయితే కేంద్ర సాహిత్య యువ పురస్కారం రావడం పట్ల రమేష్ కార్తిక్ నాయక్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తమకు తెగకు సంబంధించిన కానీ మరిన్ని కవితలు తీసుకొస్తాను, ఇక ఈ రంగంలో రాబోయే యువ కళాకారులు తమకు ఈ ఆసక్తి ఉంటే ఖచ్చితంగా నిలదొక్కుంటారని కూడా రమేష్ కార్తిక్ నాయక్ చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.